హాయ్ అండి, మాదైతే కరీంనగర్. మా ప్లేస్లో వాతావరణం అయితే 3-4 రోజుల నుంచి చాలా చల్లగా ఉంది. మీది ఏ ప్లేస్ అనేది కామెంట్ చేసి అక్కడ వాతావరణం ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? నేను మ్యాంగోతో ఒక డెజర్ట్ అయితే చేశాను. ఇది చాలా బాగా కుదిరింది. అయితే ఇది సెకండ్ టైం నేను చేయడము. ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా వచ్చింది. సెకండ్ టైం మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియో అయితే తీశాను. చాలామంది చల్లని వాతావరణంలో వేడివేడిగా ఏదైనా తినాలి అని అనుకుంటారు. నాకెందుకో ఇలా చల్లగా ఏదైనా తినాలి అని అనిపించింది. అందుకే ఇదైతే చేశాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ఈ ప్రాసెస్ అయితే చూసండి, టేస్ట్ ఎలా ఉంది అనేది పిల్లలు చెప్తారు లాస్ట్లో. ఒక మ్యాంగో తీసుకొని తొక్క పిక్క 2 తీసేసి ఆ ప్యూరీ ఉంటుంది కదా, ఆ ప్యూరీలో కొంచెం షుగర్ వేసి గ్రైండ్ చేశాను. ఒక గిన్నె తీసుకొని వేడి చేసుకొని ఆ మ్యాంగో ప్యూరీని ఇందులో యాడ్ చేశాను. ఈ మ్యాంగో ప్యూరీని మంచిగా ఉడికిస్తున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించాను. మళ్ళీ అదే బౌల్లోకి తీసుకున్నాను. బ్రెడ్ని తీసుకొని ఇలా చివర్లకి కట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని 2 సైడ్స్ నెయ్యితోటి కాల్చుకోవాలి. ఒక గిన్నె తీసుకొని వేడి వేసుకొని నెయ్యి యాడ్ చేసుకొని, నెయ్యి వేడి అయిన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని పెట్టుకొని 2 వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. మనం ఈ బ్రెడ్ పీసెస్ని కాల్చకుండా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కాలుస్తే ఏంటంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్. 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ని కొన్ని పాలలో కలిపి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలని మరగ కాచుకొని ఈ కస్టర్డ్ మిక్స్ని ఇందులో యాడ్ చేసుకొని షుగర్ యాడ్ చేస్తున్నాను. పాలు కొంచెం తిక్కవగానే దింపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ముందైతే మ్యాంగో ప్యూరీ, బ్రెడ్, కస్టర్డ్ పాలు ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ వెళ్ళాలి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే పౌడర్ రూపంలో వేసుకోవచ్చు, ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. బాబు అయితే ఆగట్లేదు, అప్పటి నుంచి తింటూనే ఉన్నాడు. వాడికి చాలా నచ్చింది స్వీట్. ఇది కొంచెం బ్రెడ్ హల్వాలా అనిపిస్తుంది, కొంచెం ఏమో ఫ్రూట్ కస్టర్డ్ టైప్లో అనిపిస్తుంది. మా పక్కింటి బాబుకి కూడా టేస్ట్ చేయించాము. ఇది చేపిస్తే తనకి మ్యాంగో ఇందులో వేయడం నచ్చలేదట. మీరు ఎక్సెప్ట్ మ్యాంగో కూడా చేసుకోవచ్చు. ఇది ఏదైనా ఫుడ్ ఐటెం ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు ఎంత పెద్ద చెఫ్ చెప్పినా సరే తక్కువ క్వాంటిటీలో వేసుకొని నచ్చితే మళ్ళీ వేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోకి లైక్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ పెట్టే సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. మన ఛానల్ 0.7% మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. 99.3% మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.